అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. నేను ఈరోజు ఒక రుక్మిణి కళ్యాణం అనే బుక్లోంచి రుక్మిణికి శ్రీకృష్ణుడితో వెళ్ళిపోవడానికి ఆవిడ ఎలా ప్రయత్నం చేసి దేవాలయంకి వెళ్తుందో ఆ పద్యం పాడబోతున్నానండి. వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నన్ను ఎప్పుడు ఇలాగే ఆదరించండి. ధన్యవాదములు. సన్నద్ధులై శస్త్ర సమేతులై బలసి చుట్టును వేరబటుల గొలువ ముందర మహాహారములు గానుకలు గొంచు వర్గంబులై వారని నెల లేగా వెళ్తున్నారు వాళ్ళు. ఎక్కడికి? గుడికి. పుష్పగంధాదులు భూషణ కలికతలై పాడుచు భూసురుల భాజలరగా భవన మర్ధముల శంక పటాహాళ వేణు భేరీ మృదంగ మిన్ను పిక్కుటిల్లగా దగిలి సుకులు గొల్వ దల్లులు బాంధవ సతుల దోడరాగ సవినయముగా నగరు వెడలి నడచే నగజాతకున్ మ్రొక్క బాల చికుర విహిత పాలయగూచు. రుక్మిణీదేవి వెళ్తుందట ఎక్కడికి? అమ్మవారిని ప్రార్థించడానికి. అతనికి పెళ్లి చేయాలనుకున్నారు శిశుపాలుడికి ఇచ్చి, ఈవిడ అక్కడ నుంచి వెళ్ళిపోవాలని, కృష్ణుడినే చేసుకోవాలని ఆవిడ ఆల్రెడీ అతన్ని ఒక బ్రాహ్మణోత్తముని పంపించింది. కృష్ణుడు అక్కడ సందేహం పంపాడు, నువ్వు ఆ గుడికి వచ్చే నేను తీసుకెళ్ళిపోతానని. భటులు ఆ విధము సహితములను ఇరువంకల నడుచుచుండ భోగపు స్త్రీలు కానుకలను పట్టుకొని ముందు నడుచుచుండ బ్రాహ్మణ ముత్తైదువులు పుష్పగంధాక్షతలతో వెంట వచ్చుచుండ తల్లులు బంధు స్త్రీలు చెలికత్తెలు తోడురాగా రుక్మిణీదేవి గౌరీదేవిని పూజింప పట్టణము విడిచి వెడలే. మరియు మాత మాగది వంది గాయక పాటజనులు లంతంత నభినందనించుచు జనుదేర ముందుగా మనంబున ముకుందుడు చరణారవిందములను డందమున దలంచుచు నిందధర సుందరి మందిరంబు చేరి సలిలధార దౌత చరణ కరార విందయై వార్చి శుచియై గౌరీ సమీపంబునకు జనియే అంత ముత్తైదువులగు భూసురోత్తముల భార్యలను భవ సహితయై భవానికి నిమజ్జనంబు గావించి గంధాక్షతలు ఇడి వస్త్రమాల్యాది భూషణంబులను అలంకరించి ధూపదీప నైవేద్యములొసంగి నానా విధో పరిహారంబులు సమర్పించి కానుకలిచ్చి దీపమాలికలు నివాళించి రుక్మిణీదేవి చేత మ్రొక్కించిరి. అప్పుడు ఎవరు? ఈ భూసురోత్తముల భార్యలు, చెలికత్తెలు, వందిమాగదులు అందరూ వచ్చి రుక్మిణీదేవిని ఈ అమ్మవారి దేవాలయానికి తీసుకొచ్చి ఇన్ని విధాల పరిపరి విధాలు సేవలు చేశారని ఈ పద్యం తాలూకా భావార్థం అండి. నాకు వచ్చినట్టుగా చెప్పాను, మన్నించండి. అందరికీ శుభాభివందనములు. లైక్ చేయటం లేదు, షేర్ చేయటం లేదు, కామెంట్ పెట్టడం లేదు. నన్ను తిట్టడమో మొట్టడం ఏదో ఒకటి చేయండి అమ్మా, సరేనా? ఓకే. ఎప్పుడూ నాపై ఇలాగే మీ ప్రేమాభిమానాలు ఉంచాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మీ విజయలక్ష్మి రామ్.